ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన తెలుగు వారికి 100 మందిని తీసుకుంటే 30 మందికి సుమారుగా షుగర్ కనపడుతూ ఉంది. ఇది 30 ఏళ్ల పైబడిన వారిని పరీక్ష చేసినప్పుడు 3-4 సంవత్సరాల క్రితమే ఎక్కువ జిల్లాల్లో ఇంతమందికి షుగర్ కనపడింది. మరి షుగర్ రావటానికి ముందు ప్రీ డయాబెటీస్ కండిషన్ అంటారు, బోర్డర్లో షుగర్ ఉంది అంటారు. మరి మన దేశంలో చూసుకుంటే 15 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి దగ్గర ఒక 40-50 లక్షల మంది పైగా ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు కానీ 3 నెలల రక్తంలో చక్కెర HbA1c కానీ ఇవి కొంచెం పెరిగినప్పుడు మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు జాగ్రత్త పడండి అని చెప్తారు. ఇలాంటి వారికి అసలు డయాబెటీస్ అనేది రాకుండా చేసుకోవాలంటే హెరిడిటరీగా పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా పిల్లలకి 80-90% వస్తుందంటారు కదా, అలాంటి వారికి రాకుండా చేసుకోవాలన్నా, ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉండేవారికి లైఫ్లో షుగర్ రాకుండా చేసుకోవాలన్నా 3 విషయాల్లో మీరు శ్రద్ధ పెడితే డయాబెటీస్ 60-70% రాకుండా ఆగిపోతున్నదని 6181 మంది మీద పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఈ పరిశోధనలో 6 దేశాల వారిని పాల్గొనేటట్టు చేశారు. 15 సంవత్సరాల పాటు ఈ దీర్ఘకాలికంగా ఈ సర్వేను నిర్వహించారు. ఏ 3 విషయాల్లో మార్చుకుంటే డయాబెటీస్ అసలు ప్రీ డయాబెటీస్కి రాకుండా వీళ్ళందరికీ 15 ఏళ్ళు గడిచినా కూడా రాకుండా ఆగింది. ఆ 3టిని కట్ చేస్తే అంటే 15 సంవత్సరాలు లాంగ్ స్టడీ చేసినప్పుడు రాలేదు అంటే 100% మనం చక్కగా అనుమానించకుండా ముందుకెళ్ళిపోవచ్చు. ఇలాంటి 3 ఏమిటి, నెక్స్ట్ 6 దేశాలు ఏవి, ఎలా చేశారు వీళ్ళది మీరు వివరణగా వినగలిగితే చక్కగా మీరు మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. 6181 మంది ఏ దేశాల వారు సుమారుగా ఎంతమంది ఉన్నారు అనే విషయానికి వస్తే అమెరికా దేశం వారు 3224 మంది, ఫిన్లాండ్ దేశం వారు 526 మంది, చైనా వారు 577 మంది, జపాన్ వారు 945 మంది, ఇండియాలో 531 మంది, సౌత్ కొరియా 372 మంది. ఇట్లా 6 దేశాల్లో ఇంతమంది మీద 15 సంవత్సరాల లాంగ్ స్టడీలో ఏం మార్పు చేసుకుంటే అంటే మెడిసిన్ అసలు వేసుకోవాల్సిన అవసరం రాకుండా, డయాబెటీస్ కండిషన్ అనేది వీళ్ళకి ఎప్పటికీ రాకుండా నాన్ డయాబెటిక్గా వీళ్ళు ఉండటానికి ఉపయోగపడతాయని ఈ 6181 మంది మీద ప్రయోగం చేసింది ఏమిటంటే 3 విషయాలు అటెన్షన్ పెట్టమన్నారు. మొట్టమొదటిది, వారములో అంటే 7 రోజులకి తీసుకుంటే 200 నిమిషాలు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలట. మనకు సుమారుగా చూసుకుంటే రోజుకు 30 నిమిషాలు. అంటే మీరు ఆటలాడతారా, యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, ఏరోబిక్స్ చేస్తారా, వర్కౌట్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, స్విమ్మింగ్, మీ ఇష్టం. ఏదైనా సరే ఒక ½ అన్ అవర్ ఇంతకు ముందు వరకు చేయలేదు, ఇప్పటి నుంచైనా ఫస్ట్ మార్పు చేసుకోవాల్సింది. మనం వారంలో 200 నిమిషాలు అవ్వాలి అని టార్గెట్. అంటే ఎవ్రీడే 30 మినిట్స్ కంపల్సరీ పూర్తి చేయాలి. ఇది. ఇక మూడవది డైట్ విషయంలో వీళ్ళ చేసిన ప్లాన్. ఇక రెండవది 70% చక్కెరలన్నీ కట్ చేసి వీళ్ళకి అందించారు. అంటే చక్కెర అంటే కేవలం పంచదార అని మాత్రమే కాదు, పంచదారతో పాటు పిండి పదార్థాలు చక్కెరలు. అంటే పంచదార డైరెక్ట్ చక్కెర, మనము తినే అన్నము, రవ్వ, పిండి ఇవన్నీ ఇండైరెక్ట్ చక్కెర పదార్థాలు. ఇవన్నీ జీర్ణమై 1-2 గంటల్లో చక్కెరగా మార్పు చెందుతాయి ప్రేగుల్లో. అందుకని పంచదార తింటే స్పీడ్గా పెరుగుతుంది. వైట్ రైస్ లాంటి రవ్వల లాంటిది తింటే ఇంకో అరగంట లేటుగా సేమ్ పంచదారకు పెరిగినంత పెరిగిపోతుంది. అందుకని ఈ కార్బోహైడ్రేట్స్ని 70% కట్ చేయాలన్నారు. అసలు మెయిన్ డయాబెటీస్కి శత్రువు ఇదేనమాట. ఇక మూడవది వాళ్ళు ఇచ్చినది ఏమిటంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ 50-60% కట్ చేయమన్నారు. అంటే నెయ్యి కానీ, బటర్ కానీ, అట్లాగే బాగా నూనెలు మరిగించినవి కానీ 50-60% ఇలాంటి శాచురేటెడ్ ఫ్యాట్స్ కట్ చేయమన్నారు. ఈ కొవ్వుల వల్ల మరి షుగర్ పెరగదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇది లివర్లో అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకని లివర్లో చక్కెర స్థాయిని నియంత్రించే మెకానిజం ఉంటుంది. ఈ ఫ్యాట్స్ వల్ల చక్కెర స్థాయిలు సరిగా నియంత్రించలేదు. అందుకని లివర్ సెల్స్కు ఉండే రిసెప్టార్స్ కూడా ఈ ఫ్యాట్ వల్ల డిస్టర్బ్ అయ్యి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. చక్కెరని నియంత్రించే లివర్ సరిగా నియంత్రించలేని ఇబ్బంది రావడానికి ఈ కొవ్వులు కారణం అన్నమాట. ఈ 3 విషయాల్లో ఇలా మార్పు చేసి 15 సంవత్సరాలు ఇట్లా లాంగ్ స్టడీ చేసినప్పుడు 60-70%
వీళ్ళెవరికీ కూడా అసలు డయాబెటీస్ రాలేదు. 6181 మందికి మరి 15 సంవత్సరాల పాటు స్టడీ చేసినప్పుడు దగ్గర దగ్గర 60-70% వారికి ప్రీ డయాబెటీస్ నుంచి వాళ్ళకి డయాబెటీస్ అనేది మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం రాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు చక్కగా నార్మల్గా ఉండి హెల్దీగా ఉండగలిగారు. అంటే మనం చిన్న మార్పులు, ఆహారంలో 2, వ్యాయామంలో 1, ఈ 3 మార్పులు చేసుకుంటే డయాబెటీస్ రాకుండా మరి ఎంత చక్కగా రక్షించుకోవచ్చు, పిల్లల్ని ఎంత చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ముందు నుంచి పేరెంట్స్ ఆలోచించండి. మరి ఇట్లాంటి విషయాల్లో మీరు ఎలా తీసుకుంటే బాగుంటుందనే విషయానికి వస్తే, ఉదయం పూట కాస్త స్ప్రౌట్స్ లాంటి పిల్లలకు కానీ మీరు కానీ పెట్టుకోండి. అంటే 10 ఏళ్ల పిల్లలకే 5-9 పిల్లలకి, లేకపోతే 10-19 పిల్లలకు కూడా భారతదేశంలో 10 మంది ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నారు. ప్రతి 100 మందిలో 10 మంది పిల్లలకు బార్డర్లో షుగర్ వచ్చేసింది 19 పిల్లలకి. కాబట్టి ఇలాంటి వారికి కానీ, పైబడిన ఏజ్ వారికి కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కాస్త స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టండి. వారంలో ఒకరోజు ఏదైనా టిఫిన్స్ తినండి, అప్పుడు మిలెట్స్తో టిఫిన్స్ చేసుకోండి. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి అయితే కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో, అందుకని ఇది మంచిది. మధ్యాహ్న పూట మిలెట్స్తో చేసిన రొటీలు ఉంటాయి కదా, అలాంటి పుల్కాలు, రొట్టెలు 1-2 పెట్టుకుని, కర్రీస్ ఎక్కువ పెట్టుకుని, అన్నము తినకుండా బాగా సన్నగా ఉండి పని ఎక్కువ చేసేవారైతే మిలెట్స్ అన్నం కొంచెం తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలి కదా 70%, అందుకని పుల్కాలు, కూరలు ఎక్కువ తింటాం, అన్నం మానేసేయటం, వైట్ రైస్ లాంటివి. మిలెట్స్ అన్నం కొద్దిగా పెట్టుకోవటం. వెయిట్ ఎక్కువ ఉన్నవారైతే వెయిట్ తగ్గాలి కదా, అందుకని ఆ రైస్ కూడా మానేసి 2 పుల్కాలు, కూరల్లో విత్తనాలు వేసి, పప్పులు వేసి ఇట్లాంటివి వండుకుంటే చాలా మంచిదన్నమాట. బఠానీలు, రాజ్మా గింజలు, కాస్త సోయాబీన్స్, ఇట్లాంటివన్నీ. ఇక సాయంకాల పూట మంచి ఫ్యాట్స్ ఉండి చక్కగా నానబెట్టిన పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు, వాల్నట్స్, బాదం, పిస్తాలు, ఇట్లాంటి నట్స్ ఏవైనా మీ ఇష్టం, చియా సీడ్స్ కానీ ఇట్లాంటివి 4-5 రకాల నట్స్ పెట్టుకుని, కుదిరితే నానబెట్టుకొని, కుదరినప్పుడు అట్లా ఫ్రెష్గా అయినా సరే అలాంటి నట్స్ని తినేసి సీజనల్గా జామకాయ, రేకాయ, దానిమ్మ, నేరేడు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా తినండి. ఇట్లా ఆహారం మీరు మార్చుకుంటే 70-80% మీకు హెరిడిటరీగా షుగర్ వచ్చే రిస్క్ ఉన్నా మీది రివర్స్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి. వీటి మీద ఇంకా డీటెయిల్డ్గా మీకు వివరణ కావాలనుకుంటే నా వీడియోస్ చాలా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ రాకుండా అలాంటి వాటిలో ఆహారాల గురించి వివరణగా చూడండి. అంచేత మనం జబ్బులు రాకుండా జీవించాలి, మన పిల్లల్ని అలా రక్షించాలి అనుకున్నప్పుడు మనం మారాలి. షుగర్ రాకుండా చేసుకోవటం మన చేతిలో ఉంది కానీ డాక్టర్ల చేతిలో లేదు. షుగర్ రాకుండా మెడిసిన్ లేదు, మంచి అలవాట్లు, మంచి ఆహారం ఉంది. ఇది మరవకుండా కాస్త ప్రాక్టీస్లో పెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.